నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. నేను చెప్పబోతున్న ఈ వ్యక్తి తెలుగింటి తండ్రిగా, బాబాయిగా, అన్నగా, తమ్ముడిగా, విలన్గా, అసలు ఈ పాత్ర చేశారు, ఆ పాత్ర చేయలేదు అనేది లేకుండా అన్ని పాత్రల్ని మెప్పించి అందరితో ఈయన మన ఇంట్లో ఒక వ్యక్తిగా నటిస్తాడు అని మెప్పించిన వ్యక్తి గుమ్మడి గారు. ఆయన శత జయంతి సందర్భంగా మరిన్ని విశేషాలు మీకు తెలియజేయడానికి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. నిజంగా కొందరు నటులు ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఒదిగిపోవడం వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది అన్నట్టు ఎస్వి రంగారావు గారి తర్వాత నెక్స్ట్ గుమ్మడి గారు, కైకాల సత్యనారాయణ గారు, కొంతమంది మాత్రమే మనకు కనిపిస్తారు. శత జయంతి సందర్భంగా గుమ్మడి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? గుమ్మడి గారిని చూస్తే నాకు ఒక విశ్వామిత్రుడు గుర్తొస్తాడు, భృగు మహర్షి గుర్తొస్తాడు, దూర్వాసుడు గుర్తొస్తాడు, బలరాముడు గుర్తొస్తాడు, దశరథుడు గుర్తొస్తాడు, భక్తపోతన గుర్తొస్తాడు, కబీర్దాస్ గుర్తొస్తాడు. వీళ్ళందరికీ మించి ఏ పాత్ర పోషించినా సరితూగేటటువంటి తాసు మహామంత్రి తిమ్మరుసు నేనే రాశా ఆయన గురించి ఎప్పుడు. అట్లా మహామంత్రి తిమ్మరుసు గుర్తొస్తాడు. మహామంత్రి తిమ్మరుసు సినిమాలో టైటిల్ రోల్ పోషించినటువంటి గుమ్మడి గారు ఆ పాత్ర పోషణకు గాను జాతీయ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం పొందారని చాలా తక్కువ మందికి తెలుసు. ఆ పాత్రకు ఆయన జాతీయ ఉత్తమ సహాయ నటుడు. మహామంత్రి తిమ్మరుసులో ఆ పాత్ర పోషణకు గాను జూలై 9, 1926 జన్మించినటువంటి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు 2010 జనవరిలో ఆయన పరమపదించారు. ఆయన 84 ఏట పరమపదించారు. ఆయన 84 ఏట పరమపదించిన నాటికి ఆయన అప్పటికి కలర్లో మాయాబజారు పూర్తయిన తర్వాత గుమ్మడి గారు, మిక్కిలినేని గారు, అక్కినేని నాగేశ్వర గారు ఆ సినిమాలు నటించిన వాళ్ళు జీవించిన వాళ్ళు. గుమ్మడి వెంకటేశ్వర 2009లో. ఎందుకంటే నాకెందుకు బాగా గుర్తుందంటే నా ఫస్ట్ కెరీర్ మీడియాలో స్టార్ట్ అయింది 2009లో. అన్ఎక్స్పెక్టెడ్గా సినిమా ఇండస్ట్రీ తరఫు నుంచి నా ట్రావెల్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఆ మేకింగ్ జరుగుతున్న ఆ స్టూడియోకి సంబంధించి ఎలా ఉంటుంది ఏంటి యాజ్ ఎ ట్రైనీగా నన్ను తీసుకెళ్ళారు. అందుకే బాగా గుర్తుంది నాకు 2009. ఆ సమయంలో సినిమా చూసిన తర్వాత గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఆయన అప్పటికి అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన చాలా మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కాబట్టి ఆయన అంతకాలం జీవించగలిగారు. ఆయన ఎందుకు జీవిస్తున్నామా అని ఆలోచిస్తే మాయాబజార్ని ఇలా రంగుల్లో ఇన్ని వర్ణాల కలబోతలో మాయాబజార్ని చూడటానికి నేను ఇంకా జీవించి ఉన్నానా అని అనిపించింది నాకు మాయాబజార్ని రంగుల్లో చూసిన తర్వాత అన్నారు గుమ్మడి వెంకటేశ్వర గారు. నాకు ఇంకా గుర్తు వస్తుంది. అట్లాగే పద్మనాభం గారికి మేము పద్మశ్రీ డాక్టర్ ఎల్లు రామలింగం గారి స్వర్ణ కంకణ ప్రధానోత్సవం చేసిన రోజు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఒక అతిథిగా ఆ కార్యక్రమానికి విచ్చేసిన తర్వాత నేను ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ప్రశంసలు ఆ రోజు సభా కార్యక్రమానికి నేను వ్యాఖ్యాతను కాబట్టి ఆయన గుమ్మడి గారు అనుకోకుండా వచ్చినప్పటికీ ఆ కార్యక్రమానికి అప్పటికప్పుడు ఆశువుగా ఏం తోస్తే అది ఆయన గురించి మాట్లాడితే చాలా తబ్బిబ్బైపోయి ఆయన కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత వేదిక మీద నుంచి నా భుజం మీద చేయి వేసి నన్ను బయటదాకా సాగనంపుతావా అన్నారు. అది మహద్భాగ్యం అండి. ఆ భుజం మీద ఇందాక చెప్పాను కదా, విశ్వామిత్రుడు, దశరథుడు, బలరాముడు, భృగు మహర్షి, దూర్వాసుడు వీళ్ళందరూ ఒక్కసారిగా భుజం మీద చేయి వేసినట్టుందంటే ఆయన మహా సంబరపడిపోయారు గుమ్మడి వెంకటేశ్వర గారు. అదొక తీపి జ్ఞాపకం నా జీవితంలో. ఆయన కూడా తీపి గుర్తులు, చేదు జ్ఞాపకాలు అని చెప్పి ఆయన ఆత్మకథను ఆయనే రాసుకున్నారు. చాలా గొప్ప చదువురండి. వెరీ సీరియస్ రీడర్ అండ్ ఆల్సో వెరీ సీరియస్ లెర్నర్. ఒకసారి అశోక్ కుమార్ గారితో పోల్చొచ్చు మనం. ఉత్తరాది నటుడైనటువంటి అశోక్ కుమార్ గారితో గుమ్మడి గారిని పోల్చొచ్చు. వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు ఒక చలనచిత్రోత్సవ సందర్భంగా కలుసుకున్నప్పుడు అసలు క్యారెక్టర్ని ఎట్లా ఓన్ చేసుకున్న తర్వాత పెర్ఫామ్ చేయడానికి ముందు దానిని ఎట్లా ఎక్సర్సైజ్ చేస్తారని అశోక్ కుమార్ గారు అడగగానే గుమ్మడి గారు ఆ ఎక్సర్సైజ్ ఎట్లా ఉంటుందో చేసి చూపించారంట ఆయనకి. ఇట్లా ఓన్ చేసుకుని ఇట్లా అంటే ఒక రసం చెప్పమని ఎక్స్ప్రెషన్ నేను ఇట్లా ఇస్తాను, ఆ ఎక్స్ప్రెషన్ నుంచి ఇంకొక రసం చెప్తే ఆ ఎక్స్ప్రెషన్లోకి ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతానని చెప్పి గుమ్మడి గారు చూపించిన దానికి అశోక్ కుమార్ గారు అబ్బురు పడిపోయారంట. మమ్మల్ని చేయమంటే మేము అలా చేయలేము గుమ్మడి గారు, వెనువెంటనే మీరంటే. ఆ తర్వాత గుమ్మడి గారికి ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. ఆయన వచ్చి ఫోటోగ్రాఫర్ని రమ్మని, బాగా గుర్తుంది నాకు, ఫోటోగ్రాఫర్ని రమ్మని నవరసాలని ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. నవరసాలని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఫొటోస్ తీయించి సితార్లో వచ్చాయి ఆ ఫోటోగ్రాఫ్స్. ఆ నవరసాలు గుమ్మడి గారు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన తర్వాత ఏంటంటే నటులు కాదగిన వారికి పెద్దబాల శిక్ష గుమ్మడి వెంకటేశ్వర గారు. ఎందుకంటే
500 పైచిలుకు సినిమాల్లో నటించారు. ఆచితూచి పాత్రలను ఎంపిక చేసుకున్నారు. అదృష్టదీపుడు 1950లో ఆ సినిమాతో ఆయన పరిచయమే. అదృష్టదీపుడు, నవితే నవరత్నాలు, పేరంటాలు ఇట్లా ఒక 4 సినిమాలు చేశారు. 4 సినిమాలతో ఆయన చిన్న చిన్న పాత్రలు అనమాట. మనకి రంగస్థలం మీద తెనాలి దగ్గర రావికంపాడు స్వస్థలము. అక్కడ జన్మించినటువంటి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు వ్యవసాయ కుటుంబం. అక్కడ రంగస్థలం మీద ఆయన చాలా గొప్ప పాత్రలు వేశారు. మరీ ముఖ్యంగా చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే మాధవపెద్ది వెంకటరామయ్య గారు శిష్యుడిన. మాధవపెద్ది వెంకటరామయ్య గారు అప్పటికి తెలుగు నేల మీద రంగస్థలం మీద దుర్యోధనుడి పాత్రను పోషించడంలో చాలా పేరెన్నికగన్నటువంటి వ్యక్తి మాధవపెద్ది వెంకటరామయ్య గారు. ఆయన శిష్యుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కూడా మాధవపెద్ది వెంకటరామయ్య గారి శైలిలో దుర్యోధనుడి పాత్రని ఏకపాత్ర అభినయం చేసేవారు. నాటకాల్లో ఆ పాత్రను పోషించేటటువంటి వారు. ఒక ఎలక్ట్రానిక్ షాపు కొంతకాలం నడిపారు. ముందు వచ్చి సినిమాల్లో అవకాశాలు రాక వెళ్ళి ఈ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఇంకా వెళ్ళిపోదాం, తిరిగి మళ్ళీ ఎలక్ట్రికల్ షాప్ ఏదో నడుపుకుందాం తెనాల్లో మనం వెళ్ళిపోదాం అనుకుంటూ రామారావు గారిని వెళ్ళి కలిశారు. ఓకే. రామారావు గారిని కలిసిన తర్వాత ఎందుకు వెళ్ళిపోతారు మీరు, నేను 2 సినిమాలు వెనువెంటనే తీద్దాం అనుకుంటున్నాను, మీ వేషాలు ఇస్తాను, మీరు ఉండండి వెళ్ళిపోకండి అని చెప్పి పిచ్చి పుల్లయ్య మొదటి సినిమా అండి. అందులో విలన్ రామారావు గారు హీరో. ఆ తర్వాత తోడు దొంగల్లో రామారావు గారు గుమ్మడి గారు తోడు దొంగలు అనమాట. 2 సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ గుమ్మడి గారికి కొంత గుర్తింపు వచ్చింది గుమ్మడి గారు. మిస్సమ్మలో ఒక అతిథి పాత్ర చేశారు. చేసిన తర్వాత ఏంటంటే పి పుల్లయ్య గారి దర్శకత్వంలో శాంతకుమారి గారు వాళ్ళు నిర్మిస్తున్న అర్ధాంగి సినిమాలో తండ్రి పాత్ర ఎవరు వేయాలి, జగ్గయ్య గారికి నాగేశ్వర గారికి తండ్రి పాత్ర ఎవరు వేయాలని చెప్పి గుమ్మడి గారు వెళ్ళి కలిసిన తర్వాత పి పుల్లయ్య గారు తీక్షణంగా చూస్తున్నారంట గుమ్మడి గారు. ఏంటంటే అలా చూస్తున్నారంటే, ఏం లేదయ్యా తండ్రి పాత్ర కిందలో ఎట్లా ఉంటామని చూస్తున్నారంటే, నేనేంటి తండ్రి పాత్ర ఏంటంటే, లేదా మేకప్ చేసి చూద్దామని చెప్పేసి మేకప్ టెస్ట్ చేశారు. చేసిన తర్వాత అస్సలు ఎవరు నమ్మరయ్యా, అసలు నువ్వు ఇంత యంగు, నిన్ను తండ్రి పాత్రలో ఇట్లా మేకప్ చేస్తే భలే ఉన్నావు అని చెప్పి పైన శాంతకుమార్ గారు ఉంటారు ఇంట్లో, కింద వీళ్ళ ఆఫీస్ అనమాట పద్మశ్రీ పిక్చర్స్. పైనుంచి శాంతకుమార్ గారిని పిలిచిన తర్వాత ఆవిడ వచ్చారంట. వచ్చే నీ మొగుడు వీడైనా చూసుకో అన్నారంట. ఓకే. సినిమాలో అంటే బాగానే ఉన్నాడు అని ఆవిడ అందంట. ఉన్నాడు, బాగున్నాడా, ఎల్లు అన్నారంట. వెళ్ళిపోయింది ఆవిడ. అయిపోయింది. కట్ చేస్తే షూటింగ్ ప్రారంభం రోజు గుమ్మడి గారు వచ్చారు. వస్తే ఈవిడ ఆయన రావాలి కదా అని చూస్తుంది, మేకప్లో చూస్తుంది కదా, గెటప్లో చూస్తుంది. ఏది చూస్తుంటే ఈయననే మేకప్ చేసుకుని వస్తాడు. ఇప్పుడు ఈ చిన్న పిల్లాడు కదండి, ఈ చిన్న పిల్లాడు ఏంటి నా మొగుడు ఏంటి, ఆ రోజు చూపిస్తే ఎలా ఉన్నాడంటే మేకప్ చేస్తే అలానే ఉంటాడు చూడు. రామారావు గారు నాగేశ్వరరావు గారు గుమ్మడి గారి కంటే చాలా చిన్నవాళ్ళు అండి. ఓకే, క్షమించాలి, చాలా పెద్దవాళ్ళు, ఇద్దరు పెద్దవాళ్ళు. రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇద్దరు పెద్దవాళ్ళు. వాళ్ళిద్దరి కంటే గుమ్మడి గారు చిన్న. అయినప్పటికీ ఆయన వాళ్ళకి తండ్రిగా, మామగా ఆయన వేసిన పాత్రలు, తాతగా వాళ్ళకి తాతగా కూడా గుమ్మడి వెంకటేశ్వర గారు చేసినటువంటి పాత్రలు. అసలు మాయాబజార్లో బలరాముడి దగ్గర నుంచి వాస్తవానికి అర్ధాంగిలో ఏదైతే ఈ జమీందార్ పాత్ర ఉందో జగ్గయ్య గారికి నాగేశ్వర గారికి తండ్రి పాత్ర దగ్గర నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాలి. అక్కడి నుంచి అటువంటి పాత్రలు వస్తుంటే మూస పాత్రలైనా గొప్పదనం ఏంటంటే అవి మూస పాత్రలు అయినప్పటికీ వాటిలో ప్రతి పాత్రలో వైవిధ్యం చూపించేటటువంటి నటనని గుమ్మడి గారు పోషించడం, సంభాషణ పలికేటటువంటి తీరు ఉంటుందండి చాలా స్ఫుటంగా. ఆ పాత్ర ఎంత చెప్పాలో, సంభాషణ ఎంత పలకాలో అంతే. హరిశ్చంద్ర అని ఒక సినిమా మీకు ఎస్వి రంగారావు గారు టైటిల్లో. హరిశ్చంద్రలో మీకు ఒకసారి చూస్తే ఆయన విశ్వామిత్రుడు, హరిశ్చంద్రుడు అనమాట. ఎవరు బాగా చేశారో చెప్పడం కష్టం మీకు సినిమాలో. హరిశ్చంద్ర సినిమాలో గుమ్మడి గారు బాగా చేశారా విశ్వామిత్రుడిగా, హరిశ్చంద్రుడు ఎస్వి రంగారావు గారు బాగా చేశారో చెప్పడం చాలా కష్టం. వాళ్ళిద్దరి కలయిక ఏంటంటే రంగారావు గారు గుమ్మడి గారు ఉన్నారు అంటే సినిమా ప్రియులకు ఒక పండగ లాంటిది అనమాట. ఎందుకంటే ఈయన అండర్ ప్లే చేస్తాడు, ఆయన ఓవర్ ప్లే చేస్తాడు, ఆయన ఓవర్ ప్లే చేస్తే ఈయన అండర్ ప్లే చేస్తాడు. అన్నదమ్ములుగా, స్నేహితులుగా, తండ్రి కొడుకులుగా చాలా చేశారు. ఇది ఎంత పరాకాష్ఠకు వెళ్ళిపోయిందంటే ఆ తర్వాత సాంఘిక చిత్రాల్లో వీళ్ళు ఎన్ని పాత్రలు, ఎంత గొప్ప పాత్రలు వీళ్ళు పోషించుకుంటూ వచ్చినా మీకు జగత్ కిలాడిల్లో ఇరువురు పోటాపోటీ క్యారెక్టర్స్. ఎస్వి రంగారావు గారు, గుమ్మడి వెంకటేశ్వర గారు మామూలు క్యారెక్టర్స్ కాదు ఇద్దరివి. సోషల్ ఫిల్మ్స్లో కూడా అవి యాక్షన్ ఫిల్మ్ అయినా ఎంటర్టైనర్ అయినప్పటికీ కూడా ఎక్కడా ఇద్దరు తగ్గకుండా చేసినటువంటి పాత్రలు అనమాట. మహామంత్రి తిమ్మరుసు అనేది అద్భుతం అండి. ఆయన చేసినటువంటి పాత్రల్లో
ఆయన నడక దగ్గర నుంచి ఆయన శారీరక భాష ఎట్లా ఉంటుందంటే మహామంత్రి తిమ్మరుసే వచ్చాడు, మహామంత్రి తిమ్మరుసే మాట్లాడుతున్నాడు. తర్వాత ఎవ్వరు మహామంత్రి తిమ్మరుసుగా ఆ తర్వాత ఎవరు ఆ పాత్ర పోషించినా గుమ్మడి గారికి దరిదాపుల్లో కూడా ఎవరు వెళ్ళలేకపోయారంటే గుమ్మడి గారు ఆ పాత్రని ఎంతగా ఆయన ఎంత అద్భుతంగా పోషించారు. ఆయన జీవితంలో అండి ఆయన మనసుకి దగ్గరగా వచ్చినటువంటి పాత్రలు 500 సినిమాలు చేశారు. ఆయన అడిగారు, ఏమండి మీ జీవితంలో మీకు సంతృప్తినిచ్చిన పాత్రలు ఉంటాయి కదా, 2 సినిమాలు చెప్పాడు. మహామంత్రి తిమ్మరుసు గురించి చెప్తారేమో అనుకుంటే మహామంత్రి తిమ్మరుసు గురించి ఆయన ఏమీ చెప్పాల. మహామంత్రి తిమ్మరుసు నేను చేశాను, వచ్చింది, ఓకే అయిపోయింది, చేశాను. 2 చెప్పాడండి ఆయన. ఒకటి మరో మలుపు, ఓకే, ఇంకోటి ఈ చరిత్ర ఏసిరాత. 2 వేజేళ్ళ సత్యనారాయణ గారిని దర్శకుడు. మరో మలుపులో పూజారి పాత్రని. ఎందుకు ఈ 2 చెప్పారు చెప్తాం మీకు, డిఫరెన్స్ చెప్తాం మీకు. 2 నాకు గుర్తున్నంతలో 2 పరచూర్ బ్రదర్స్ రచనలండి, 2 సినిమాలు. మరో మలుపు శివకృష్ణ గారు నిర్మాత, వేజేళ్ళ సత్యనారాయణ గారు దర్శకులు. అప్పటి ఏంటిది సమకాలీన కుల వివక్షకి కుల వ్యవస్థకు సంబంధించి ఏమీ లేకపోయినా ఒక పూజారి తన కట్టుబాట్లను ఎలా అనుసరిస్తాడు, కూతురు విషయంలో కావచ్చు, బావమరుదులు ఆ ఊరికి సంబంధించి అనేది ఆయన అసలు మీరు అనగానే టక్కన ఏం సినిమా టక్కన గుర్తొచ్చింది. మరో మలుపులో ఆయన చేసినటువంటి ఆ పూజారి పాత్ర ఎంత గొప్ప పాత్ర అంటే ఆయన చేయాల్సిన పాత్ర కాదు, ఆయన వెతుక్కుంటూ వచ్చింది. వస్తే కథ విన్నారంట. కథ విని కాదండి ఇంత బడుగు జీవితం గడిపేటటువంటి పూజారి పాత్ర సాక్షి రంగారావు అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడండి, అతనైతే బాగుంటుందండి అన్నాడంట గుమ్మడి గారు. లేదండి మేము మీరైతేనే చేద్దాం అనుకుని వచ్చామంటే సరే చేస్తానని చెప్పి ఒప్పుకున్నారు. అందులో ఆయన పశ్చాత్తాపడే సన్నివేశం ఒకటి ఉంటుందండి. అది దళితుడు వాడి ఇంట్లో దాహం తీర్చుకున్నాడని చెప్పి దానిని అక్కడ తవ్వి దానిని దాంట్లో పాతిపెట్టి ఉంటాడు. అది తవ్వి తీసి దాంతో నీళ్లు తాగి ఆయన పశ్చాత్తాపడే సన్నివేశం, హృదయ విదారకమైనటువంటి సన్నివేశం, అద్భుతంగా పోషించారు ఆయన ఆ పాత్రని. తర్వాత ఏంటంటే ఎందుకు ఈ చరిత్ర ఏసిరాతో చెప్పండి, ఇందులో చెప్పులు కుట్టే ఒక మాదిగోడి పాత్ర పోషించాడు ఆయన. అవును, అసలు మామూలుగా పోషించలేదండి ఆ పాత్ర. ఎంత అద్భుతమైన పాత్ర అంటే గుండెలు పిండేసేటటువంటి ఒక పాత్ర. ఎందుకంటే పట్టణంలో కొడుకు చదువుకుంటూ ఉంటాడు, వాడు బాగా చదువుకోవాలి, వాడు తక్కువ కాకూడదు అని చెప్పేసి వాడి కోసం ఈయన పడేటటువంటి తాపత్రయం, వాడికి ఉద్యోగం వస్తే ఈయన జీవితం మారిపోతుందని ఈయన కలలు కనేటటువంటి, అది జరగదు ఎప్పటికీ తెలిసిన తర్వాత ఆ పాత్ర ఉంటుంది. అసలు గుమ్మడి గారి పాత్ర ఈ చరిత్ర వేసే పాత్రలో అద్భుతం అంటే అద్భుతం. అసలు పాత్ర 2 పాత్రల గురించి చెప్పారు. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఏంటి అంటే ఏకలవ్య సినిమాలో ద్రోణుడు. ఆ ద్రోణాచార్యుడి పాత్రని, ద్రోణాచార్యుడు అంటే ఇలాగే ఉంటాడు, ద్రోణాచార్యుడు ఇట్లాగే చూస్తాడు, ద్రోణాచార్యుడు ఇట్లాగే మాట్లాడతాడు, ఒకే అంటే పేరుని. ఇప్పుడు ద్రుపదరాజు కొలువుకి వెళ్తాడండి, ద్రుపదరాజు కొలువుకి ఎందుకు వెళతాడు, ఒక ఆవునిస్తే ఆవు స్నేహితుడు కదా, చిన్నతనంలో కలిసి చదువుకున్నాము, ఆవునిస్తే ఆవు ద్వారా వచ్చే పాలు పితుక్కుని జీవిస్తాము, నా బిడ్డ ఇట్లా ఆకలిగా ఉన్నాడు అనేటటువంటి దీంట్లో ఆవుని దానం అడగడానికి వెళతాడు. వెళితే ఆయనేమో అక్కడ కేళీ విలాసాలలో మునిగి తేలింటాడు. అక్కడ ద్రుపద అనేసి ద్రౌపదుడిని పిలుస్తాడు ఆయన. తర్వాత కోపంతో ద్రుపద అని పిలవడం కూడా అబ్బా ఇది కదా సంభాషణలు పలికేటటువంటి తీరు. అలాగే మీకు ఆయన విలనీ చూడాలంటే సోషల్ సినిమాలు ఆయన విలన్గా చేసినటువంటి సినిమాల్లో రక్త సింధూరంలో జైలర్ అండి. అసలు చిరంజీవి గారు, ఇద్దరు చిరంజీవి గారు, ఒక చిరంజీవి గారేమో గండ్రగొడ్డలి, ఇంకో చిరంజీవి గారేమో పోలీస్ ఆఫీసరు. ఈ ఇద్దరు చిరంజీవుల మధ్య ఆయన జైలర్గా ఆయన అసలు పెర్ఫార్మెన్స్ ఉంటుంది. విలన్ అనమాట ఆయన సినిమాలో, మామూలు విలనే కాదు. గుమ్మడి గారిది సత్యనారాయణ గారితో వీళ్ళతో కుమ్మక్క అవుతారు. మీకు తండ్రి, తాత, బాబాయి, పెదనాన్న ఇట్లాంటి పాత్రలు, మామయ్య ఇట్లాంటి పాత్రల్లో కొన్ని సినిమాలండి అసలు గుమ్మడి గారు లేకపోతే అసలు ఏమైపోయేది తెలుగు సినిమాలో ఈ పాత్రలు అనిపిస్తాయి. అంటే అన్ని రకాలుగా సార్, స్ట్రిక్ట్గా ఉంటే తండ్రి ఇలాగే ఉంటాడేమో, జోవియల్గా ఉంటే తండ్రి ఇలాగే ఉంటాడేమో, ఇంటికి పెద్దన్న అయితే కుటుంబ బాధ్యత ఇలానే పోషిస్తారేమో, ఒకవేళ దానికి కొంచెం తగ్గి జులాయిగా ఉంటే ఎలా ఉంటుందనేది ఈయనే చెప్పగలుగుతారు. దాంతోపాటు ఏంటిది నేను ఇది కాకుండా విలని అయితే ఎలా ఉంటుంది పండించడము అనేది. ఇంకా పౌరాణికాల గురించి నేను అసలు ఇంట్రోలో మర్చిపోయాను సీరియస్లీ. మీరు చెప్పిన తర్వాత అబ్బా నిజంగా ఇవి కదా ఆయన అంటే గుర్తు రావాల్సింది అనేసి అనిపించింది. అవే అండి, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు అంటే
చాలా మందికి వెంకటేశ్వరరావు అనేది చాలా మంది తెలుగు వాళ్ళ గుమ్మడి, తెలుగువారి ఉమ్మడి ఆస్తి గుమ్మడి అనేటటువంటి పేరుని పేరు ఎవరు అసలు గుర్తుపెట్టరు. గుమ్మడి గారు గుమ్మడి గారు ఉన్నారంట అన్న ఇది నాకు తెలిసి లాస్ట్ సినిమా జగపతి బాబు గారితో అనుకుంటా. ఆయనకిద్దరు ఏంటంటే అప్పటికి ఆయనకి ఆ స్ట్రోక్ రావడంతో సంభాషణలు పలకలేక సినిమాల్లో నటించి ఆయన పాత్ర పూర్తయితే నూతన్ ప్రసాద్ గారు చెప్పారు. ఇస్తే తర్వాత అది చాలా గొప్ప నటుల యొక్క సంస్కారం ఎట్లా ఉంటుందంటే, నా సంభాషణలు నేను పలుకోలేను కాబట్టి నేను ఇంకా నటించకూడదనే నిర్ణయం ఆయన తీసుకుని 1995లో వచ్చింది సినిమా. తర్వాత 2008లో కాశీనాయన, జగద్గురు కాశీనాయన చరిత్రలో ఆ పాత్రను ఆయన పోషించారు, అద్భుతంగా పోషించారు. అట్లాగే ఆ సమయానికి ఆయన వయస్సు సహకరించింది. తర్వాత మనకేంటంటే ఆయన గొంతు, ఆ సంభాషణలు ఏవైతే ఉన్నాయో అలాగే పలికేవారు తెలుసుకుని ఆయన పాత్ర పోషించారు. అది చాలా గొప్ప విషయం. వెరీ సీరియస్ రీడర్. అండ్ ఆల్సో మీకేంటంటే ఆయనకి చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, ఆ తర్వాత ఆయనకి ఇద్దరు అవి పూర్తయిన తర్వాత ఆయన సమయాన్ని క్వాలిటీ టైం అంటారు. ఈ సమయాన్ని ఎంత గొప్పగా ఆయన వినియోగించుకున్నారంటే, ఆయనకి 5 కూతుళ్ళు అనుకుంటాను, 5 కుమారులు కూడా ఉన్నారు అనుకుంటాను. వాళ్ళందరూ స్థిరపడ్డారు. స్థిరపడిన తర్వాత ఏంటంటే ఆయన ఇక్కడ మన ఫిలిం నగర్లో ఉండేవారు. రంగస్థల నటుల్ని, పద్య నాటకాల్లో నటించేటటువంటి నటుల్ని ఆయన ఇంటికి ఆహ్వానించి, గుమ్మడి గోపాలకృష్ణ గారు అని చెప్పేసి సుప్రసిద్ధ రంగస్థల నటుడు, కృష్ణుడిగా ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ ఏదైతే నాటక అకాడమీ అయితే నాటక అకాడమీ చైర్పర్సన్, ఆయన వేల ప్రదర్శనలు ఇచ్చారు కృష్ణుడు. ఆయన నివాసానికి ఇట్లాంటి మహనీయులైన కళాకారులు ఇంటికి ఆహ్వానించి వాళ్ళకి షడ్రసోపేతమైన విందు భోజనం పెట్టి వాళ్ళతో ఆ పద్య నాటకాల్లో ఉన్నటువంటి పద్యాలని పాడి వినిపించుకొని క్వాలిటీ టైం వాళ్ళతో స్పెండ్ చేసినటువంటి ఒక ఆర్టిస్ట్, ఇట్లాంటి ఆర్టిస్టులు. అట్లాగే కైకాల సత్యనారాయణ గారిని, గిరిబాబు గారిని వాళ్ళని సాయంత్రం సరదాగా తీర్థయాత్రకి రమ్మని వాళ్ళని ఆ గెస్ట్లని హోస్ట్ చేసినటువంటి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. ఇట్లా మనం గుమ్మడి వెంకటేశ్వరరావు గారు సమయాన్ని పుస్తకాలు చదువుకోవడంతో, సినిమాలు చూస్తూ, తర్వాత వచ్చిన చాలా సినిమాలు చూస్తూ కూడా వాటి గురించి ఆయన మాట్లాడేవారు. ఆ నటుడు బాగా చేశారు, ఈ సినిమా బాగుంది అని చెప్పేసి. అలా ఒక గ్రేట్ యాక్టర్ అండి అసలు. మనకు ఎస్వి రంగారావు గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, కైకాల సత్యనారాయణ గారు, నాగభూషణం గారు, నలుగురు ఏంటంటే మీకు వీళ్ళని రీప్లేస్ చేసేటటువంటి ఆర్టిస్టులు వచ్చారు అని మనం అనుకుంటాం, కానీ రాలేదు. వచ్చేసారు, చేసేసారు, రాఘగోపాలరావు గారు చేశారు, లేకపోతే కోట శ్రీనివాసరావు గారు చేశారని మనం అనుకుంటాం, కానీ వాస్తవంగా ఈ నలుగురిని రీప్లేస్ చేసేటటువంటి ఆర్టిస్టులు లేరనమాట. ఖచ్చితంగా అది నిజంగా. అంటే అసలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మీరు అన్నట్టు ఒక్కొక్క క్యారెక్టర్ అలా 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 కదులుతూ ఉంటే, మనం మొన్న మాట్లాడుకున్న మీనా సినిమాలో ఒక రోల్ ఆయన చేసింది. నాకు సంసారం మన అయితే ఎస్వి రంగారావు గారు అన్న క్యారెక్టరు, కృష్ణ గారు, గుమ్మడి గారు, పన్నెండు కాపురంలో అంటే పెద్ద తమ్ముడుగా బాధ్యతగా చేసే ఆ క్యారెక్టర్ నాకంటే గుమ్మడి గారికి రాగానే మైండ్ లో గుర్తొచ్చినాయి ఫస్ట్ పన్నెండు కాపురం. నెక్స్ట్ శోభన్ బాబు గారు, కృష్ణంరాజు గారు, వాణిశ్రీ గారిది ఒక సినిమా ఉంటుంది. వాళ్ళు చాలా సినిమాలు ఉన్నాయి వాళ్ళు దాంట్లో. అంటే యాజ్ ఎ ఫాదర్ గా, అంటే ఆయన తండ్రి చనిపోయాడు తెలియకుండా కృష్ణరాజు గారు పాడ మూసుకుంటూ వెళ్తారు. ఆ సాంగ్ జీవనతరంగా దాంట్లో క్యారెక్టర్స్ అంటే కొన్ని ఎవర్ గ్రీన్ గా ఉన్న కొన్నింట్లో ఆయన పర్ఫార్మెన్స్ అనేది పీక్స్ అనిపిస్తుంది సార్ నిజంగా. లేదు, నేను మనిషి నేను ఒక సినిమా అండి, కృష్ణ గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు పెర్ఫార్మెన్స్ కోసం నేను మనిషి సినిమా ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. ఓకే, అద్భుతం అన్నమాట అసలు. సినిమా సోసోగా ఆడిందా, అసలు మనకు ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమా సోసోగా ఆడిందంటే నమ్మం మనం. ఓకే, మీరు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లాగా చూస్తారు సినిమాని మీరు. అదే మీ ఫేవరెట్ సినిమా అరంగేట్రం తెలుగులో జీవిత రంగంలో తండ్రి క్యారెక్టర్ ఆయనే, పూజారి ఆయనే. ఆయన త్రూఅవుట్ క్యారెక్టర్, సావిత్రి గారి భర్త, అద్భుతమైన పాత్ర. అదొక ఈ 1-2 కష్టం అండి. అంటే ఏ సినిమాలో, ఇప్పుడు ఏ సినిమా తీసుకున్నా కూడా ఆ సినిమాలో ఆ పాత్రని, ఇప్పుడు గుమ్మడి గారిలో ఉన్నటువంటి ఇదేంటంటే పంచికట్లో అచ్చమైన స్వచ్ఛమైన తెలుగుదనంతోనూ బాగుంటారు. ఆ తర్వాత సూటు బూటు హ్యాట్ వేసుకుని మోడర్న్ గెటప్లోనూ అలరిస్తారు, బాగుంటారు. తర్వాత ఆయన అసలు సీరియస్, మైనర్ బాబులో శోభన్ బాబు గారు ఫాదర్, ఎస్వి రంగారావు గారు కామెడీ చేస్తుంటే సీరియస్ క్యారెక్టర్ అనమాట. నాకు ఈయన సినిమాలో నచ్చిన ఒక్కొక్క సినిమా ఒకటి ఉంది సార్. మన అల్లు రామలింగయ్య గారు, గుమ్మడి గారు, రావుగోపాల్ గారు
ముగ్గురు ఉంటారు, రాధిక గారి కోసము ఈయన వెంట అది హిందీ సినిమా అండి. అక్కడ అశోక్ కుమార్ గారు చేసిన పాత్ర ఇంత మంచి క్యారెక్టర్స్ చేసి ఈయనేంటి అమ్మాయిలాగా రాధా కోసము చిరంజీవి గారు హీరో, రాధిక గారు చిరంజీవి గారు ప్రేమ పిచ్చోళ్ళు, కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్ ప్రేమ పిచ్చోళ్ళు. అది చూసినప్పుడు అనిపిస్తుంది అబ్బా ఇన్ని మంచి క్యారెక్టర్ చేసి ఇలాంటి క్యారెక్టర్ చేశారేంటి ఈయన అనేసి అని. నాకు తెలిసి అదే ఫస్ట్ సినిమా అనుకుంటా ఆ టైప్ ఆఫ్ ప్రేమ పిచ్చోళ్ళు. గందరగోళం అని ఇంకో సినిమా, అందులో కూడా అయింది సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో అమెరికా అమ్మాయి ఒకటి, చాలా మంచి సినిమాలు చేశారు. తహసీల్దార్ గారు అమ్మాయి ఒకటి, అది బాగుంటుంది. ఇవన్నీ చాలా మంచి సినిమాలు చేశారు. చూసి అబ్బా గుమ్మడి గారు ఇలాంటి క్యారెక్టర్ కూడా ప్లే చేశారా అనేసి ఆశ్చర్యం అనిపించింది ఆ సినిమా చూసినప్పుడు. మీకు జ్యోతిలో అద్భుతమైన పాత్ర కదా మరి, జయసుధ గారిని పెళ్లి చేసుకునేటటువంటి పాత్ర. అంటే చనిపోతారు, ఆవిడ చనిపోతారు కాబట్టి ఆయన ఫ్యామిలీ కోసం మంచి క్యారెక్టర్ కదా ఆవిడ చెప్పిన, అంటే ఈమె చనిపోతుంది అనేసి అని అన్నప్పుడు సరే ఆవిడ చెప్పిన విధానానికి కన్విన్స్ అయ్యి మ్యారేజ్ చేసుకుంటారు. బట్ పేరుకే వైఫ్, కానీ ఆయన ట్రీట్ చేసే విధానం వేరు కదా, అది చాలా గొప్పతనం ఆయన క్యారెక్టర్ దాంట్లో. ఆయన మీకు ఇవాళకి అండి సంపూర్ణ రామాయణం సినిమా చూస్తుంటే బాబు గారి దర్శకత్వం, దశరథుడు అండి, సారీ దశరథుడు, సంపూర్ణ రామాయణం చూస్తుంటే ఫస్ట్ హాఫ్ అంటే దశరథుడు ఇంకా మహాభినిష్క్రమణం చేసేంత వరకు మనం దశరథుడినే చూస్తాం, కానీ అక్కడ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కనిపించరండి. ఫస్ట్ హాఫ్ దశరథుడే మీకు సినిమా, ఫస్ట్ హాఫ్ సోలు దశరథుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, సెకండ్ హాఫ్ సోలు రావణ బ్రహ్మ ఎస్వి రంగారావు గారు. అందుకే మీకు అక్కడ రామారావు గారు కాకుండా శోభన్ బాబు గారు చేశారా, సీత చంద్రకళ గారు చేశారా, వాళ్ళు ఎవరు ఏంటి ప్రేక్షకులు ఆలోచించరు. కైకేయేమో జమున గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారేమో దశరథుడు, ఎస్వి రంగారావు గారేమో అక్కడ. మీకు ఎట్లా ఉంటుందంటే రావణ బ్రహ్మ ఆ పాత్రలు రంగారావు గారు గుమ్మడి వెంకటేశ్వర వాళ్ళిద్దరు కలయికలో సన్నివేశాలు లేకపోయినప్పటికీ పూర్తి స్థాయిలో కావచ్చు అసలు లేవు, ఉండవు. అయినా వాళ్ళ యొక్క భుజస్కంధాల మీద సినిమాను వాళ్ళు మోయటం అన్నమాట. మహామంత్రి తిమ్మరుసులో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు పెర్ఫామ్ చేస్తేనే ఆ సీన్ పండుతుందని రామారావు గారికి తెలుసు, హీ నోస్. అందుకని రామారావు గారు ఏం చేస్తారు, అండర్ ప్లే చేస్తారు, డామినేట్ చేయడు. ఏది తిమ్మరుసుని కృష్ణదేవరాయలు డామినేట్ చేయడు. మీకు తిమ్మరుసులో ఒక గీత లోపలుండి ఆయన ఒక గీత దాటనిచ్చి ఆ దాటితేనే మహామంత్రి తిమ్మరుసు పాత్ర ఎలివేట్ అవుతుంది ఈ పాత్ర పోషించిన రామారావు గారికి తెలుసు. అట్లా వాళ్ళ మధ్య ఒక సమన్వయం ఉండేది, ఆ సమన్వయంతో వాళ్ళు పోషించినటువంటి పాత్రలు అనమాట. విశ్వామిత్రుడు క్యారెక్టర్, విశ్వామిత్రుడు అసలు ఎన్నిసార్లు అండి, ఎన్ని సినిమాల్లో ఎన్నిసార్లు. వాస్తవంగా విశ్వామిత్రుడు అంత ఫస్ట్ వెరీ బిగినింగ్ చేసింది ఆయన హరిశ్చంద్ర సినిమాలో. కాకపోతే విశ్వామిత్రుడి పాత్రకు ఆ తర్వాత ఏంటంటే ముక్కామల కృష్ణమూర్తి గారు రెగ్యులర్గా వేస్తుండేవారు ఆ పాత్ర. తర్వాత మీకు విశ్వామిత్రుడు అనేటప్పటికీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కూడా చేయటం మొదలుపెట్టిన తర్వాత బలరాముడు అన్న ఆయనే చేయాలి, బలరాముడు ఆయనే చేయాలి, విశ్వామిత్రుడు ఆయనే చేయాలి, భృగు మహర్షి ఆయనే చేయాలి, దుర్వాసుడు ఆయనే చేయాలి, దశరథుడు ఆయనే చేయాలి, భీష్ముడు ఆయనే చేయాలి. భీష్ముడు కూడా చేశాడు ఆయన, భీష్ముడు గారు కూడా అద్భుతంగా చేశాడు ఆయన. ద్రోణాచార్యుడు ఆయనే చేయాలి. ఒక పురాణాలకు సంబంధించి ఎన్ని పాత్రలు చూడండి. మీకు ఎన్టీ రామారావు గారు బ్రహ్మర్షి విశ్వామిత్ర చేస్తూ అంత క్రితం కొన్ని సంవత్సరాల పాటు రామారావు గారికి గుమ్మడి వెంకటేశ్వరరావు గారి మధ్య సత్సంబంధాలు లేవు. రామారావు గారే కోపగించుకొని మాట్లాడటం మానేసి అయింది. అట్లాంటిది రామారావు గారు బ్రహ్మర్షి విశ్వామిత్రలో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు వశిష్ఠుడు వెయ్యాలని చెప్పి బ్రహ్మర్షి విశ్వామిత్రలో రామారావు గారు విశ్వామిత్రుడు చేస్తూ వశిష్ఠుడిగా గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని తీసుకుని విశ్వామిత్రుడు అప్పటికి అద్భుతంగా అద్వితీయంగా పోషించినటువంటి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఇక్కడ వశిష్ఠుడిగా కూడా రామారావు గారిని మించి ఆ పాత్రను పోషిస్తాడు. నిజంగా అన్ని పోషించారు కాబట్టి ఇప్పటికీ ఆయన గురించి ఇలా శత జయంతి సందర్భంగా మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం.